ఒకరోజు పార్వతి శివుడితో ఇలా అడిగిందంట, స్వామి, ఏ వ్రతం చేస్తే భూలోకంలో స్త్రీలు పుత్ర పౌత్ర సౌభాగ్యాలతో సంతోషంగా ఉంటారో అలాంటి వ్రతం ఒకటి చెప్పమని పార్వతీదేవి శివుడిని అడగగా సాక్షాత్తు శివుడే ఈ వ్రతం గురించి పార్వతీదేవికి ఉపదేశించాడు. ఈ వ్రతం గురించి చెబుతూ శివుడు ఇలా చెప్పబోయాడు. పౌరాణిక కాలంలో మగధ దేశంలో చారుమతి అనే ఒక సాధ్వి ఉండేది. ఆమె భర్త పేరు శర్మగా. ఆమె అత్యంత భక్తి శ్రద్ధలతో అర్ధాంగిగా తన కర్తవ్యాలను నిబద్ధతతో పోషించేది. ఇది ఇలా ఉండగా ఒకరోజు చారుమతికి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మియే కలలో కనపడి ఈ విధంగా చెప్పింది. ఓ చారుమతి, నీవు సతీ ధర్మంలో స్థిరముగా ఉండి నన్ను సంతోషపరిచినావు. నీకు ఇప్పుడు వరలక్ష్మి వ్రతం గురించి చెప్పెదను. దీనిని చేసి సకల సౌభాగ్యాలు సంపదలు పొందు అని చెప్పింది. శ్రావణ మాసంలో శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఎవరైతే నన్ను వరలక్ష్మి వ్రతం చేసి పూజిస్తారో వారికి సంపదకు సౌభాగ్యానికి ఎటువంటి లోటు ఉండదు. వారి శక్తి మేరకు నన్ను పూజించాలి అని చెప్పి మాయమైపోయింది. ఇక్కడ మహాలక్ష్మి చెప్పింది శక్తి మేరకు. శక్తి మేరకు అంటే మనకు ఉన్నంతలో చేయమని, అంతేకాని ఆడంబరాలకు వెళ్ళమని కాదు. ఈ విధంగా చారుమతికి మహాలక్ష్మీదేవి చెప్పి మాయమైపోయినది. తర్వాత మరుసటి రోజు చారుమతి వారి అత్తామామల దగ్గరికి వెళ్ళి ఈ విషయం గురించి ప్రస్తావించగా శ్రావణ మాసంలో ఈ వ్రతం చేద్దువులే అని చెప్పారు అత్తమామలు. శ్రావణ మాసం రానే వచ్చింది. శుక్రవారం రోజు తన స్నేహితులతో కూడా చెప్పి వారిని కూడా ఇంటికి పిలిచి ఈ వ్రతం సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని మహాలక్ష్మిని ఏర్పాటు చేయడానికి గోమయంతో అలికి ముగ్గులు పెట్టి వారి స్నేహితురాళ్ళను కూడా పిలిచి తన శక్తి మేరకు నైవేద్యాలు ప్రసాదాలు పెట్టి అమ్మవారిని తన శక్తి మేరకు పూజించుకొని ప్రదక్షిణ చేస్తున్న సమయంలో చారుమతికి తన స్నేహితురాళ్లకు మొదటి ప్రదక్షిణకు కాళ్లకు బంగారు పట్టీలు, రెండో ప్రదక్షిణకు చేతులకు బంగారు గాజులు, మూడో ప్రదక్షిణకు వారి వంటి నిండా బంగారము, వాళ్ళు ఇంటికి వెళ్ళడానికి రథాలు వచ్చాయి అని చెప్తారు. ఈ విధంగా వాళ్ళు సంతోషించి ప్రసాదం నైవేద్యంగా తీసుకొని చారుమతి ఇచ్చిన తాంబూలాన్ని పుచ్చుకొని వాళ్ళు తిరిగి రథాలపై ఇంటికి వెళుతూ చారుమతి ఎంత గొప్పది, తనకు కలలో కనిపించిన మహాలక్ష్మి వ్రతాన్ని వరలక్ష్మి వ్రతాన్ని తను మాత్రమే చేసుకోకుండా మనకు కూడా చెప్పి ఈ విధంగా మనల్ని కూడా సంతోషింపజేస్తుందని మహాలక్ష్మి వైభవాన్ని చారుమతి గొప్పతనాన్ని పొగుడుకుంటూ ఇంటికి వెళ్ళిపోయారు. ఈ విధంగా వరలక్ష్మి వ్రతం ఎవరైతే చేస్తారో వారికి అమ్మవారు ఎటువంటి కష్టాన్ని కలుగజేయదు. మనకు ఉన్నంతలో మనము వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి. లేనిపోని ఆడంబరాలకైతే వెళ్ళకూడదు. మనకు ఉన్నంతలో మనం అమ్మవారిని పూజించుకోవాలి. అంతేకాని ఇలా చేయకూడదు. ఇంకొకటి, మన బంధువులని ఆ రోజు ఎవరైతే ఇంటికి వస్తారో సౌభాగ్యవతి అయి ఆ రోజు ఎవరు ఇంటికి వచ్చినా మహాలక్ష్మినే ఇంటికి వచ్చింది అని భావించాలి. వాళ్ళని పసుపు కుంకుమ ఇచ్చి మన శక్తి మేరకు జాకెట్ గాజులు ఇంకా ఏవైనా అమ్మవారు అనుగ్రహించిన దానికి మనం ఇవ్వాలి. అంతేకాని మన వాళ్ళు వీళ్ళు కాదు అనే తారతమ్య భేదాలు చూపించకూడదు. వరలక్ష్మి వ్రతం గురించి నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేశాను. చారుమతి కథ ఎలా ఉంది? మీరు కూడా శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం కుదరకపోయినా శక్తి మేరకు శ్రావణ మాసంలో ఏ శుక్రవారమైనా చేసుకో.